నమస్తే అందరికి. అందరూ బాగున్నారా? ఈ వీడియోలో మనం కొత్త సీరీస్‌ని స్టార్ట్ చేయబోతున్నామండి. ఈ సీరీస్ ఏంటి అనుకుంటున్నారా? శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అన్నమాట. అసల చాలా సార్లు చూసాను. ఎక్కడైనా ఉంటుందేమో శ్రీపాద చరితామృతం ఎక్కడైనా దొరుకుతుందేమో అని చూసాను. ఎక్కడ మనకి యూట్యూబ్‌లో దొరకలేదన్నమాట. అంటే కొన్ని కొన్ని ఛానెల్స్‌లో ఉన్నాయి గానీ, అంత క్లారిటీగా మనకి అర్థం కావట్లేదు. అండ్ ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న పిఠాపురం మీ అందరికి చాలా సార్లు తెలుసు. నేను పిఠాపురం వెళ్ళాను. మీకు వ్లాగ్ కూడా పిఠాపురం వ్లాగ్ మీకు షేర్ చేశాను కదా! అక్కడ మనకి శ్రీపాద శివరభ స్వామి ఉంటారనమాట. అంటే శ్రీపాద శివరభ సంస్థానం కూడా మనకి పిఠాపురంలో ఉందండి. సో, మాకు దగ్గరలో ఉన్న స్వామివారి గురించి మెయిన్ చెప్పకపోతే ఎలా ఉంటుంది? నాకనిపించిందనమాట. అందుకే అనుకున్నాను నేను ఈ ఛానెల్‌లో కొత్త సీరీస్ కింద శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం స్టార్ట్ చేద్దామని. అసల ఈ శ్రీపాద శ్రీవల్లభులంటే ఎవరు? చాలా మందికి తెలియదు. అంటే మనకి దత్తస్వామి అంటే మనకందరికి తెలుసు కదా! దత్తాత్రేయ స్వామి అంటే పూర్వ గురు స్వరూపం, పరబ్రహ్మ స్వరూపం దత్తాత్రేయ స్వామి. ఈ దత్తాత్రేయ స్వామి అసలు ఎవరు? ఎలా వచ్చారు? అని ముందు మనం తెలుసుకుందాం. దాని తర్వాత ఆయన అవతారమైన శ్రీపాద శివల్లభుల గురించి వచ్చే వీడియోలో కంటిన్యూ చేద్దాం. ఇది జస్ట్ ఇంట్రడక్షన్ వీడియో మాత్రమే. ఓకేనా? ఇప్పుడైతే మనకి దత్తావతారం. అసలు దత్తాత్రేయ స్వామి యొక్క అవతారం ఎలా జరిగింది అనేది మాట్లాడుకుందాం. మనం దత్తాత్రేయ స్వామి పేరు పలకాలన్నా, ఆయన గురించి వినాలన్నా కొన్ని కోట్ల ఫలితం ఉంటే గానీ, దత్త అనుగ్రహం మనకి ఈజీగా దక్కదండి. అలాంటి అనుగ్రహం మనందరికీ ఉంది కాబట్టే, ఈ వీడియో మనం చూడగలుగుతున్నాం. ఇప్పుడైతే మనం దత్తాత్రేయ స్వామిని తెలుసుకుందాం. అసలు దత్తాత్రేయ స్వామి మనకి అత్రి, అనసూయల యొక్క ముద్దుల కుమారుడు దత్తాత్రేయ స్వామి. నిజంగా అత్రి మహర్షి అలాగే అనసూయాదేవి చాలా గొప్ప దంపతులు. అలాగే తపోనిష్ఠులనమాట. ఎంతగానో తపస్సు చేస్తూ ఉండేవారు. వాళ్ళ యొక్క తపస్సుకి ముల్లోకాలు కూడా దద్దరిల్లిపోయాయి. ఆ దద్దరిల్లిపోవడంతో మొత్తం దేవతలందరూ కూడా ఆ శక్తి తట్టుకోలేకపోయారనమాట. అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ యొక్క అత్రి, అనసూయల యొక్క ఆశ్రమం ముందుకొచ్చారు. వచ్చిన ఈ యొక్క అత్రి, అనసూయల ముందు నుంచుని బ్రహ్మ మహేశ్వరులు అడుగుతున్నారనమాట. అసలు అత్రి మహర్షి నువ్వు ఎవరి గురించి తపస్సు చేస్తున్నావు అని అడిగితే అప్పుడు ఈ యొక్క అత్రి మహర్షి అంటాడు, నేను ఈ యొక్క పరబ్రహ్మం తపస్సు చేస్తున్నా అంటారు. అప్పుడు లక్ష్మీనారాయణ సమేతమైన అలాగే ఉమామేశ్వర సమేతమైన పరమేశ్వరుడు, లక్ష్మీనారాయణ సమేతమైన శ్రీ మహావిష్ణువు, అలాగే వాణి హిరణ్యగర్భ సమేత బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మొత్తం వాళ్ళ యొక్క సతీ సమేతంగా కూడా అక్కడికి వచ్చేసారనమాట. ఇలా వచ్చేసిన వాళ్ళందరూ కూడా నువ్వు తపస్సు చేసేది మా గురించే. మేమే పరబ్రహ్మము. అంటే మేము ముగ్గురం అలాగే మా 3 యొక్క శక్తులు కలిస్తేనే ఈ పరబ్రహ్మం అని అలా చెప్పుకొచ్చారనమాట. అయితే నాకు ఈ పరబ్రహ్మాన్ని పుత్రుడి కింద మాకు ఇవ్వండి అని చెప్పేసరికి అత్రి అలాగే అనసూయాదేవి ఇద్దరు అడిగేసరికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మేము ముగ్గురం కూడా నీకు పుత్రుడి కింద జన్మిస్తాము. నిన్ను దత్తత ఇస్తాము. అంటే మేము నీకు దత్తమవుతామని చెప్తారనమాట. అందుకే మనకి ఈ యొక్క అత్రి మహర్షికి అలాగే అనసూయాదేవికి సోముడు అనే ఒక కుమారుడు జన్మించాడు. ఆయన బ్రహ్మదేవుడి వరంతో జన్మించాడనమాట. అండ్ ఆల్సో అలాగా దత్తాత్రేయ స్వామి మూడొక కుమారుడి కింద జన్మించారనమాట. ఈ దత్తాత్రేయ స్వామి మనకి ఎలా జన్మించారు అంటే బ్రహ్మ, మహేశ్వరులు అలాగే లక్ష్మీనారాయణుడు, బ్రహ్మ, విష్ణు మహేశ్వరులు మొత్తం ముగ్గురికి యొక్క స్వరూపం దత్తాత్రేయ స్వామి స్వరూపంగా జన్మించారనమాట. చిన్నతనం నుంచేనే ఎన్నో విద్యల్లో ఎన్నో లీలలు చేస్తూ మనందరికీ కూడా చూపిస్తూ వచ్చారు. అలాంటి దత్తావతారంలో మనందరం కూడా ఇప్పుడు పిఠాపురంలో చూసుకునే స్వామి శ్రీపాద శ్రీవల్లభులు. ఈ శ్రీపాద శ్రీవల్లభులు యొక్క తల్లిదండ్రులు మనకి అప్పల నరసింహ అలాగే తల్లి ఇలా ఆయనవి మొత్తం వచ్చే నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందామండి. ఈ శ్రీపాద శ్రీవల్లభుల అవతారం అనేది ఎలా జరిగింది? అసలు ఆ అవతారం వెనకాల రహస్యాలేంటి? దత్తావతారం వెనక ఉన్న కొన్ని మధ్య మధ్యలో దత్తావతారం గురించి కూడా మనకు కొన్ని పాయింట్స్ వస్తూ ఉంటాయి. వాటి గురించి మనం తెలుసుకుందామండి. అసల దత్తావతారాలు ఎన్ని అవతారాల్లో మన దత్తాత్రేయ స్వామి మనకి కనిపిస్తూ ఉన్నారు మనం తెలుసుకుందాం. దీన్ని మనకి దత్త పంచకం అని చెప్తూ ఉంటారు. దత్త పంచకం అంటే ఫస్ట్ మనకి దత్తాత్రేయ స్వామి అవతారం వచ్చేసి మనకి శ్రీపాద శ్రీవల్లభులు, ఆ తర్వాత నృసింహ సరస్వతి, ఆ తర్వాత మనకి అక్కల్ కోట్కర్ మహారాజు, ఆ తర్వాత షిరిడి సాయిబాబా అండ్ మధ్యలో మనకి మాణిక్యప్రభు కూడా ఉంటారనమాట. నేను ఆర్డర్ మిస్ చేస్తే ఎవరేమనుకోకండి. ఇదే ఆర్డర్‌లో మాక్సిమం ఉంటారు. లాస్ట్ సాయిబాబా మధ్యలో అట్లా వస్తూ ఉంటారనమాట. ఈ ఐదుగురు కలిపి మనకి దత్త పంచకం అని చెప్తూ ఉంటాం. ఈ దత్త పంచకంలో మనం ఈరోజు మాట్లాడుకోయే వాళ్ళెవరంటే శ్రీపాద శ్రీవల్లభులు.
ఈ శ్రీపాద గురించి వచ్చే సీరీస్ అంతా కూడా వస్తుంది. సో, నాకు తెలిసి మీ అందరూ కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉంటారు. అండ్ ఇలాంటి సీరీస్ అనేది కూడా మీకు మీ దగ్గరికి చేరాలంటే మీరేం చేయాలో తెలుసు కదా! ఒక లైక్ చేసి, చిన్న సబ్స్క్రైబ్ చేసి, షేర్ కూడా చేసేయండి. అండ్ కామెంట్ పెట్టడానికి ట్రై చేయండి. లైక్ చేయకుండా వీడియో మాత్రం చూడకండి. ఎందుకంటే మీరు వీడియో మొత్తం వ్యూస్ బాగా వస్తున్నాయి గానీ లైక్స్ మాత్రం రావట్లేదు. సో, లైక్ చేసి వీడియో చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ లైక్ అనేది కొంతమందికి రీచ్ అవుతుందన్నమాట. ఒక లైక్ చేయడం వల్ల ఒక 10 మెంబర్స్ రీచ్ అవుతుంది. సో, మీరు లైక్ చేయడం వల్ల మంచి ఇన్ఫర్మేషన్ అనేది 10 మందికి షేర్ అవుతుంది. సో, దానివల్ల మీకు కూడా ఒక బెనిఫిషియల్ ఉంటది కాబట్టి సో, థాంక్ యూ సో మచ్. వచ్చే సీరీస్ అంతా కూడా మీరు ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. అందరికీ కూడా ఆ దత్తస్వామి యొక్క అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వం శ్రీ దత్తార్పణమస్తు. స్వస్తి.